నేను రాను, నువ్వు వెళ్ళు. రావా? ఈ గుర్రాకి వచ్చి లోపలికి రానంటావేంది? దా లోపలికి. అది కాదే, నీకు చెప్పాను కదా దేవుడి మీద నాకు నమ్మకం లేదు, నీకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. నా కోసం ఇక్కడ వచ్చినావు కదా, పద లోపలికి. అవును గాని దేవుడు అంటే నమ్మకం లేదు అంటావు. అసలు దేవుడు అంటే నీకు ఎందుకు నమ్మకం లేదు? కొన్నింటికి కారణాలు ఉండవు, కారణాలున్నా కొన్ని చెప్పుకోలేము. అయినా దేవుడు అంటే మంచి చేసేవాడే ఉండాలి కానీ మనుషులు దూరం చేసేవాడే ఉండకూడదు. అయినా ఇప్పుడు అవన్నీ దేనికి? వెళ్దాం పద. సరే పద. ఏమైంది? చెప్పింది చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు కాదు. నేను గుడికి వచ్చిన, ఫోన్ పెట్టేయి. ఇచ్చి గుడికి వస్తే దేవుడి దర్శనం అయిద్ది అనుకున్నాను, దుర్మార్గుడి దర్శనం అయిద్ది అనుకోలేదే. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని మన చూపుని బట్టే ఎదురు మనిషి. ఏంటి దర్శనం అయింది కదా, ఇంటికి వెళ్దాంపా. ఇలాంటి ఎదవులతో మాటలు పడటానికి వచ్చినట్టుంది గుడికి. గుడికి వెళ్ళినా ప్రశాంతత లేదు. ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదాని వేలు, నన్ను రమ్మన బాబు. ఇప్పుడు ఏమైంది? కనిపించింది మా అన్నయ్యనే కదా. గుడికి వెళ్ళినా ప్రశాంతత లేదు. ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళు, నన్ను రమ్మని పిలవబాకు. ఆపి వాడి గురించి నా దగ్గర మాట్లాడబాకు. తల నొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాంపా.
హలో, సరే వస్తున్నాను. లత, నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళు, నాకు అర్జెంట్ పని ఉంది, వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను. అదేంటి ఇవాళ ఏం పని పెట్టుకోకని నేను చెప్పినా కదా నీకు. సారీ లత, అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళు. లత, నువ్వు కూడా నాతో మాట్లాడవు వదిన. అన్నయ్య ఎలాగో మాట్లాడట్లేదు, కనీసం నువ్వైనా మాట్లాడవా? మాట్లాడలేక కాదు పూర్ణ, మళ్ళా అన్న చూస్తే నిన్నేమన్నా అంటాడేమో అని వెళ్ళిపోతుంది. ఆయన ఇక్కడికి రాలేడు వదిన. ఇంతకు ఎలా ఉన్నావు? ఎట్లుంటేంది వదిన, ఉన్న ఒక్క అన్న దూరమైనాక. నిన్ను దూరం చేసుకొని మీ అన్న ఏమన్నా సంతోషంగా ఉన్నాడా? ప్రతిరోజు నిన్ను తలుసుకుంటూ బయటికి వెళ్తే ఏది కనిపించినా ఇది మా చెల్లకు మంచిగా ఉంటుంది, ఇది మా చెల్లకు మంచిగా ఉంటుంది అని బాధపడుకుంటూ ఉంటాను తెలుసా. ఏడాదిలో ఎన్ని పండుగలు ఉన్నా అన్ని పండుగల కల్లా రాఖీ పండుగ అంటేనే ఒక ఆనందం వదిన. ఈసారి అన్నకి రాఖీ కడతానో లేదో అనే ఆలోచన చాలా బాధగా ఉంది వదిన. పాలు నీళ్ళలాగా ఉన్న ఆ ఇద్దరు ఉప్పు నిప్పులకి ఎందుకు అయిండ్రు? అందుకే అంటారు దగ్గరతోని ఏ బిజినెస్ చేయొద్దు అని. ఏమన్నా తేడా వచ్చిందనుకో ఇట్లా మనుషులు దూరం అవుతారు. ఇది వీళ్ళు చేసుకున్నది కాదు వదిన, మధ్యలో వచ్చిన వాని చెప్పుడు మాటలు విని వీళ్ళు ఇట్లా దూరం అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు పూర్ణ? అవును వదిన, వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చాలా బాగా రన్ చేశారు. బిజినెస్ లో డెవలప్మెంట్ కోసం అని మూడో వ్యక్తిని తీసుకొచ్చారు కదా, వాడి చెప్పుడు మాటలు విని వీళ్ళిద్దరు ఇలా దూరం అయ్యారు. వీళ్ళు దూరం అయ్యాక వాడు ఒక్కడే కంపెనీ మొత్తాన్ని తీసుకున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరికి ఈ విషయం ఎట్లా అర్థమవుతాడు చెప్పుదాం? వాడికి వాడొచ్చి చెప్తే గాని వీళ్ళిద్దరు నమ్మరు వదిన. చెప్పుడు మాటలకి పదునెక్కువ. పండక్కి ఒక రోజు ముందు ఇక్కడికి రావదిన. అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయినా నీకన్నిచ్చి పంపిస్తా. గట్ల అన్నకు పూర్ణ, ఈ పండగకు మా ఇంటికి వస్తాను, అన్నకు రాఖీ కడతాను. ఏమండి ఏం పూర్ణ? పండగకి పండగ? ఇప్పుడేం పండగ? రాఖీ పండుగ వస్తుంది కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టి రావన్నా? రాఖీ పండగ వెళ్ళు. నిజంగానా? కానీ మళ్ళా రాకు, అక్కడే ఉండు. నాకు ఇష్టం లేని పని ఎవరు చేసినా నాతో ఉండటానికి వీల్లేదు, నీకు తెలుసు కదా. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నువ్వే డిసైడ్ అవ్వు. ఏమండి, ఎల్లుండి రాఖీ పండుగ ఉంది కదా, అవును, మరి మీ చెల్లెలు వస్తుందా? తను వస్తానంటుందా? మా బావ రానివాడు కదా. అయినా మర్చిపోతున్న మనుషులు ఎందుకు గుర్తు చేస్తావు? వస్తారనే ఆశ ఉంటే రానంత వరకు బాధ ఉంటుంది. రారనే ఫీల్డ్లో ఉంటే ఏ బాధ ఉండదు. రారనే ఫీల్డ్లోనే ఉండలేము. అరే తమ్ముడు, నేను చెప్పిన పని ఏం చేసినావురా? పండగ నాడు తెల్లారి కల్లా నువ్వు అనుకున్నది అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకక్క, నేనున్నా కదా. నమస్తే సార్, రవి గారు. నమస్తే రవి, ఏం సంగతి? మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏ విషయం రవి? మీ బామర్ది మురళి గారు అతని గురించి. వాడి గురించా? మళ్ళా ఏం చేశాడు వాడు? అతను ఏం చేయలే, మొత్తం నేనే చేశా. 10,000 పెట్టుబడితో లక్షలు సంపాదించే మీ వ్యాపారాన్ని మీ బామర్దులు ఇద్దరికి తగాదా పెట్టి
నేను లాక్కుందాన్ని చూసా. మీ బామర్ది చాలా మంచోడు సార్. వీళ్ళు ఇంకా రాలేంది? లత, బయట ఏం చేస్తున్నావు? టిఫిన్ పెడుతురా. వదినా వదినా లత లత అని పిలుస్తుంటే పలకమేమి? పూర్ణ పూర్ణ, రాఖీ కడదామని వచ్చినా అన్న. మీ ఆయన చూస్తే ఏమన్నా అంటాడేమోనమ్మా. మా ఆయన కూడా వచ్చిండన్నయ్య. నిజం తెలిసినాక ఆయననే దగ్గరుండి తీసుకొచ్చిండన్న. అన్నయ్య ఇక్కడ వదిలే వచ్చిండు. చెప్పుడు మాటలు విని అన్నయ్యని అపార్థం చేసుకున్నానని చెప్పేసి గిల్టీగా ఫీల్ అయ్యి బయటనే నిలబడ్డాడు వదిన. బావా, ఆ రవిగాడు నాకు కూడా ఫోన్ చేశాడు బావా. వాడు చేసింది ఏమిటో వాడి మాటలోనే చెప్పాడు. అనవసరంగా వాడి మాటలు విని తండ్రి లాంటి నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు బావా. అయిందేదో అయిపోయింది, అపార్థాలన్నీ తొలగిపోయినాయి. ముందుగాలైతే మీ చెల్లెతోని రాఖీ కట్టించుకోండి. అవును బావా, నాకు డౌట్. ఆ రవిగాడు ఇన్ని రోజులు లేదు, ఈ రోజు వచ్చి చెప్పడం ఏమిటి? హలో, ఇంకా అంతా సెట్టా? నువ్వు ఓకే అంటే వాడి కొడుకుని వదిలేస్తా. కొడుకుని వదిలేయడం ఏంట్రా? ఆ రవిగాడితో నిజం చెప్పించాలన్నావు కదా, ఎలా చెప్పించాలో తెలియక వాడి కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేశా.